గల్లీలో మాట్లాడుదాం, ఢిల్లీతో కొట్లాడుదాం అంటూ కలిసొచ్చే పార్టీల్ని వెంట పెట్టుకొని మోదీ సర్కారుపై యుద్ధం చేయాలి. ఇది స్టాలిన్ అండ్ రేవంత్ రెడ్డి విడివిడిగా వేసుకున్న ఎత్తుగడ. ఎజెండా ఒక్కటే, ప్రయాణం ఒక్కటే, పందా ఒక్కటే, పోరాటం కూడా ఆ ఒక్కరి మీదే. కానీ కలిసొచ్చే నాదురెక్కడ? లైక్ మైండెడ్ పార్టీల అడ్రస్ ఎక్కడ? కేంద్రాన్ని ధిక్కరించి నిలబడ్డానికి ఒక్కో పార్టీకి ఒక్కో రకమైన ఎరగాటం. అందుకేనేమో బండి కాదు మొండి, ఇది సాయం పట్టండి అంటూ బతిమలాడే స్థితికి చేరుకుంది దక్షిణ్ ఎక్స్ప్రెస్. హిందీ ఇంపోజిషన్తో తమిళనాడుపై కేంద్రం కర్రపెత్తనం, డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు జరగబోయే ద్రోహం, ఈ రెండు మా గుండెల్ని మండిస్తున్నాయి. న్యాయం కావాలి, అన్యాయాన్ని ఎదిరించాలి అంటూ దాదాపు నెల రోజులుగా ఎలుగెత్తి చాటుతున్నారు అరవనాట సీఎం స్టాలిన్. ముఖ్యంగా డీలిమిటేషన్కు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే మొదలుపెట్టారు. దక్షిణాది రాష్ట్రాలను ఏకం చేసేందుకు పావులు కదుపుతున్నారు. మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా? బాస్ వాలా బాస్ వాలా, బీ ద బాస్. మార్చి 5న తమిళనాడులో అఖిలపక్షం నిర్వహించి డీలిమిటేషన్ను నేషనల్ టాపిక్గా మార్చేశారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఈ నెల 22న చెన్నైలో సమావేశం అవుదాం రమ్మంటూ దక్షిణాది రాష్ట్రాల సీఎంలకు, పార్టీల అధినేతలకు లేఖలు రాయడం ఢిల్లీలో ఆల్రెడీ టెంపరేచర్లు పెంచేసింది. జాతీయ స్థాయిలో చర్చను లేవనెత్తింది. కేంద్రంలో ఎన్డీఏ కూటమితోనే ఉన్న తెలుగుదేశం, బీజేపీతో సంబంధాలు చెడగొట్టుకోవద్దని ఆలోచన చేస్తోన్న వైసీపీ స్టాలిన్ సమావేశానికి హాజరవుతాయా లేదా అనేది సందేహాస్పదమే. Delimitations is a continuous process, once in 25 years. Now there is a reservation for women also. So we have to accommodate that. How they are going to do it, policies will discuss when time comes. తెలంగాణలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సైతం స్టాలిన్తో వెళతారా? ఢిల్లీతో అంత ఓపెన్ గా కయ్యం పెట్టుకుంటారా అనే సంశయం కూడా లేకపోలేదు. ఇదే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి మాత్రం డీలిమిటేషన్ లో కుట్ర కోణాన్ని చూస్తున్నారు. దక్షిణాది ప్రజలు బీజేపీని ఆదరించడం లేదన్న కక్షతో డీలిమిటేషన్ ఆయుధాన్ని ప్రయోగిస్తోందంటూ ఇటీవలే బహిరంగంగా ప్రకటించారు. నియోజకవర్గాల పునర్విభజన ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం చేసి ఉత్తరాది రాష్ట్రాల్లో వాళ్ళకి పెత్తనం ఉన్న రాష్ట్రాలలో ఎట్లయితే బీహార్కు, ఉత్తరప్రదేశ్కు నిధులు కొల్లగొట్టుకుపోయారో సీట్లు కూడా పెంచుకొని బీమారు రాష్ట్రాలు అంటారు వాటిని. బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ కాల్డ్ బీమారు రాష్ట్రాలు. బీమారు రాష్ట్రాల సీట్లన్నీ పెంచుకొని దక్షిణాది అసలు సీట్లతోని ఓట్లతోనే పని లేకుండా శాశ్వతంగా బీజేపీ అధికారంలో ఉండాలని కుట్ర చేస్తుంది. ఇది తీవ్రమైన సంక్షోభాన్ని దేశంలో సృష్టించబోతుంది. కానీ రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్నది జాతీయ పార్టీ. ఫెడరల్ స్ఫూర్తితో ముందుకు వెళ్లాలే తప్ప ప్రాంతీయ భావనల్ని నెత్తికెత్తుకుంటే కాంగ్రెస్ కి మొదటికే మోసం తప్పదు. ఉత్తరాది రాష్ట్రాల్లో పొలిటికల్ గా కార్నర్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే దక్షిణాదిలో డీలిమిటేషన్ వార్పై రాహుల్ గాంధీ డైరెక్షన్ మేరకే రేవంత్ నడుచుకోవాలి. మరి స్టాలిన్ లేఖకు రేవంత్ రెడ్డి నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుంది అనేది ఇప్పటికైతే సస్పెన్స్. అటు ఉత్తరాదిలోని బీజేపీ వ్యతిరేక పార్టీలకు సైతం కన్నుగీటారు స్టాలిన్. ఒడిశా, వెస్ట్ బెంగాల్, పంజాబ్ రాష్ట్రాల్లోని పార్టీలను ఆహ్వానించి డీలిమిటేషన్ తీరుకు వ్యతిరేకంగా జేఏసీ ఏర్పాటు చేద్దామంటూ పిలుపునిచ్చారు. నియోజకవర్గాల పునర్విభజన ఎప్పుడు జరుగుతుందో స్పష్టత కావాలి. దేశ ప్రగతికి సహకరించిన దక్షిణాదికి మేలు జరుగుతుందా లేదా చెప్పాలి. 2026లో డీలిమిటేషన్ జరిగితే జనాభా లేని సౌత్ కి భారీ నష్టం తప్పదుగా. 543 సీట్లను తిరిగి పంచుతారా, లేదంటే 800కి పెంచుతారా? తెలియాలి, మాకిప్పుడే తెలియాలి అంటూ స్టాలిన్ రాసిన లేఖ దేశవ్యాప్తంగా కాకరేపింది. 22న చెన్నైలో ఏం జరగబోతోంది అనే ఉత్కంఠం రేపింది. కుటుంబ నియంత్రణను యుద్ధ ప్రాతిపదికన అమలు చేసి ఉన్న జనాభానే తగ్గించుకున్న దక్షిణాది రాష్ట్రాలు మూల్యం చెల్లించుకోబోతున్నాయా? 2026లో జనాభా లెక్కలు తీసి వాటి ప్రకారం పునర్విభజన జరిగితే మొదటికే మోసం వస్తుందా? సౌత్లో ఇప్పుడున్న 134 సీట్లు 108కి తగ్గే ప్రమాదం ఉందా? ఇదే జరిగితే అసలు సౌత్ తో పని లేకుండా కేవలం ఉత్తరాది సీట్లతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటవుతుందా? అప్పుడిక దక్షిణాది రాష్ట్రాల్ని పట్టించుకునేదెవరు? ఇటువంటి అనేక అనుమానాలకు స్టాలిన్ ఉద్యమం ఊతంగా నిలబడింది. కానీ ఇదంతా దుష్ప్రచారమే తప్ప మరొకటి కాదని కొట్టిపారేస్తోంది బీజేపీ. ఏ రాష్ట్రంలో కూడా ఒక్క సీటు తగ్గకుండా
కేంద్ర ప్రభుత్వము ఆ రకమైనటువంటి పరిధిలోనే ఇప్పుడు ఉన్నటువంటి సీట్లలో ఒక్క సీటు తగ్గకుండా శాసనసభ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ యొక్క పునర్విభజన జరగబోతుందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని కోరుతా ఉన్నాను. ప్రజలలో అనేక రకాల అనుమానాలు పెరిగే విధంగా ప్రకటనలు చేయకూడదు. డీలిమిటేషన్ ను కనీసం 30 ఏళ్లు వాయిదా వేయాలి. మీకంత తొందరగా ఉంటే జాతీయ స్థాయిలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి అని కేంద్రానికి సలహా కూడా ఇచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ పరిస్థితుల్లో మిగతా దక్షిణాది పార్టీల్లో ఒకటిగా మారి స్టాలిన్ సమావేశంలో రేవంత్ పాల్గొనే అవకాశమైతే లేదు.